నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోలింగ్. ఓటేసేందుకు ఉత్సాహం చూపిన ప్రజలు. 70% పైనే ఓటింగ్ నమోదయ్యే అవకాశం. పురపోరులో పలుచోట్ల అధికార ప్రతిపక్షాల మధ్య స్వల్ప ఘర్షణలు. 1-2 చోట్ల లాఠీ చార్జ్. ఎల్లుండి ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేసిన ఎస్ఈసి. 3 కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ. కొత్తగా మల్కాజిగిరి, సైబరాబాద్ నగరపాలికలు. అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. సంపన్న, ఆరోగ్య, ఆనందమయ ఏపీగా మార్చేందుకు ప్రభుత్వ కృషి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఉద్ఘాటించిన గవర్నర్. అమరావతి, పోలవరం పనులు రెట్టించిన వేగంతో సాగుతున్నాయన్న గవర్నర్. మౌలిక వసతుల కల్పనతో ఏపీ ముఖచిత్రం మారనుందని వెల్లడి. మార్చి 7 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. శాసనసభలో వ్యక్తిగత కక్షలను ప్రస్తావించొద్దని కూటమి ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచన. కేంద్రంపై లోక్సభలో రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు. భారతమాతను అమ్మేసిందని ఆక్షేపణ. సమర్థంగా తిప్పికొట్టిన కిరణ్ రిజిజు. వందే మాతరం గీతాలాపనపై కేంద్ర మార్గదర్శకాలు. జనగణమనకు ముందే పాడాలని స్పష్టీకరణ. అంతరాయం కలిగిస్తే జైలు శిక్ష. తెలంగాణలో పుర నగరపాలక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. యువత, దివ్యాంగులు, వృద్ధులు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలుచోట్ల అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఆదర్శంగా నిలిచారు. కొన్ని చోట్ల స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గొడవలకు దిగిన వారిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా 7 నగరపాలికలు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు చెదురుమదురు ఘటనల మధ్య ప్రశాంతంగా ముగిశాయి. పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, కొత్త ఓటర్లు ఓటేసేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. పలు ప్రాంతాల్లో వృద్ధులు, బాలింతలు అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఓటింగ్లో పాల్గొని ఆదర్శంగా నిలిచారు. హనుమకొండ జిల్లా పరకాల 14వ వార్డుకు చెందిన యువకుడు నడవలేని స్థితిలో కూడా ఆసుపత్రి నుంచి వచ్చి ఓటు వేశాడు. జహీరాబాద్లో ఓ మహిళ అనారోగ్యాన్ని లెక్క చేయకుండా అంబులెన్స్లో వచ్చి ఓటు వేశారు. మెట్పల్లికి చెందిన 88 ఏళ్ల వృద్ధురాలు అంబులెన్స్ లో వచ్చి ఓటేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో అనారోగ్యంతో ఉన్న విజయలక్ష్మి ఓటు వేరేవారు వేయగా ఆమె భర్త అధికారుల్ని నిలదీయడంతో ఓటేసేందుకు అనుమతి ఇచ్చారు. విజయలక్ష్మి అంబులెన్స్ లో స్ట్రెచ్చర్ పై వచ్చి మరీ ఓటేయడంతో అధికారులు అభినందించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో చంటి బిడ్డతో ఓ తల్లి ఓటేసేందుకు రాగా అక్కడున్న మహిళా కానిస్టేబుల్ పాపను ఎత్తుకుని లాలించారు. పురపోరులో అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నల్గొండలో 32 డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ నాయకులు వేరే ప్రాంతం వ్యక్తితో ఓట్లు వేయిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఇరు వర్గాల్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన కార్యకర్తల్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సూర్యాపేట 13వ వార్డులో కాంగ్రెస్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తున్నారని నిలదీయగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకుడిపై టీఆర్పీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. గొడవకు దిగిన వారిని పోలీసులు చెదరగొట్టారు. సంగారెడ్డిలో 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి చొక్కా సీఐ పట్టుకున్నారని మండిపడిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పోలింగ్ ఆపేస్తామని బూత్లోకి దూసుకెళ్లగా ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు జగ్గారెడ్డికి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్ కి సీఐ సహకరిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. నర్సాపూర్ 15వ వార్డులో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చేరిగూడలో పోలింగ్ కేంద్రం ముందు ఓ ఇంట్లో గుమికూడిన గుంపును చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసులతో యువకులు వాగ్వాదానికి దిగారు. వారిని స్టేషన్ కు తరలిస్తుండగా పోలీసు వాహనానికి కుటుంబ సభ్యులు అడ్డుపడ్డారు. ఘర్షణకు దిగిన 2 యువకుల్ని పిఎస్ కు తరలించారు.
కామారెడ్డి మున్సిపాలిటీ 9వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించగా ప్రత్యర్థులు దాడికి దిగారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. కరీంనగర్ 58వ డివిజన్లో బీఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల వైఖరిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. 14వ వార్డు పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి చేయి చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. భూపాలపల్లిలో పోలింగ్ రోజు ప్రలోభాల పర్వం కొనసాగింది. 22వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరులు పోలింగ్ కేంద్రం సమీపంలో ఓటర్లకు 5,000 చొప్పున పంపిణీ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్లో 28వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి ఓటర్లకు డబ్బు పంచుతూ పోలీసులకు చిక్కాడు. అతని వద్ద డబ్బును స్వాధీనం చేసుకుని జీపులోకి ఎక్కించి తీసుకువెళ్తుండగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అడ్డుపడ్డారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన గంగుల పోలీసు వాహనంలో నుంచి కార్యకర్తల్ని బయటకు తీసుకురావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ నుంచి కొడంగల్కు హెలికాప్టర్లో వచ్చిన రేవంత్ రెడ్డి స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. తర్వాత హైదరాబాద్కు తిరిగి వెళ్లిపోయారు. మధ్యలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నందికొండ మున్సిపాలిటీలోని మాజీ మంత్రి జానారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఓటేశారు. మక్తల్ పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కుటుంబంతో కలిసి ఓటేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలోని నవభారత్ పబ్లిక్ స్కూల్లో కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటేశారు. ఆందోళ్ జోగిపేట మున్సిపాలిటీలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పోలింగ్ కేంద్రంలో మంత్రి దామోదర రాజనరసింహ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఓటేశారు. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనగామలోని 5వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, తొర్రూరులో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓటేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు ఫలించేలా రాష్ట్రాన్ని సంపన్నంగా, ఆరోగ్యంగా, ఆనందమయంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. సుపరిపాలన కోసం 10 సూత్రాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నట్లు వివరించారు. సంక్షేమం, అభివృద్ధిలో సమతూకం పాటిస్తూనే స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులేస్తోందని బడ్జెట్ సమావేశాల ప్రారంభ ప్రసంగంలో తెలిపారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులు రెట్టించిన వేగంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు, కేంద్రం ప్రకటించిన రైల్వే కారిడార్లు మౌలిక వస్తువుల పరంగా రాష్ట్ర ముఖ చిత్రాన్ని మారుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. వైసీపీ సభ్యుల నిరసనల మధ్య ప్రసంగం కొనసాగించిన ఆయన దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు మొక్కవోని స్థైర్యం, పోటీతత్వం, భరోసాతో పనిచేస్తున్నట్లు చెప్పారు. విభజన తర్వాత ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగినప్పటికీ 2019లో ప్రభుత్వ మార్పు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విఘాతం కలిగించిందని వ్యాఖ్యానించారు. The state of Andhra Pradesh has witnessed significant transitions since its bifurcation in 2014. The change in governance in 2019 disrupted this momentum. Systemic governance failures emerged, growth stalled, financial stress intensified, institutions destroyed, total anarchy with breakdown of law and order, arbitrary restrictions placed through misuse of Section 22A. Disenchanted by these experiences, the people of Andhra Pradesh responded their faith once again in my government in 2024. Over the last 19 months, my government has followed a calibrated path from revival towards ascendance and restarting development activity. Corrections were made in policies, system and expenditure priorities. Today, governance has moved beyond revival with welfare, development and governance aligned to future-ready models. స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా ప్రజలకు గౌరవప్రదమైన జీవనం, సమానత్వం, సుస్థిరమైన అభివృద్ధి అందించేలా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు గవర్నర్ వివరించారు. P4 విధానంలో 1,00,000 మందికి పైగా మార్గదర్శులు ముందుకొచ్చి 10.3 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారని తెలిపారు. మహిళలను ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములను చేసే క్రమంలో 1,00,000 మందిని వ్యాపారవేత్తలుగా మార్చిందని, వచ్చే ఏడాదిలో ఈ సంఖ్య 5 లక్షలకు విస్తరిస్తుందని వెల్లడించారు. My government has articulated the 10 Sutralu as guiding principles for governance, designed to balance welfare with development. Economic growth through sustained investments generates wealth that strengthens social well-being, and social empowerment fuels sustained progress. These principles serve
as a moral and administrative compass, placing people at the center of policy. To translate this vision into action, a dedicated mission framework has been initiated. The Swarnandhra vision lays out a clear economic pathway aiming for sustained high growth to build a rupees 308 lakh crore economy with a per capita income of rupees 55 lakh by 2047. ఏపీలోని 28 జిల్లాల్లోనూ సమ్మిళిత అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్న గవర్నర్ అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించిందని వివరించారు. విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టుల ద్వారా అద్భుతమైన ప్రజా రవాణా అందుబాటులోకి వస్తుందన్నారు. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ కోసం నైపుణ్యం కలిగిన మానవ వనరుల్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. Amaravati is being rebuilt with renewed momentum with support from the union government, substantial progress in land pooling and transparent technology-enabled processes that have reaffirmed the trust of farmers. The union government has initiated the process to introduce legislation to accord statutory status to Amaravati as the permanent capital of Andhra Pradesh. To strengthen urban infrastructure, the government is advancing the development of metro rail systems in Visakhapatnam and Vijayawada. Metro projects have been approved at the state level and are being taken forward through a structured corridor-based approach that integrates key residential, commercial and industrial zones. స్పేస్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, డ్రోన్ సిటీ, క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ సిటీ, సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ వంటి వినూత్న ఆలోచనలు, ప్రాజెక్టులు చేపట్టినట్లు గవర్నర్ వివరించారు. ఎన్నో సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తున్నట్లు చెప్పిన గవర్నర్ అంతా ఐకమత్యంగా పనిచేస్తే ప్రగతి కొత్త శిఖరాల వైపు పయనిస్తుందని తెలిపారు. శాసనసభ సమావేశాలకు తొలి రోజు మాత్రమే హాజరు కావాలని నిర్ణయించిన వైసీపీ ఎమ్మెల్యేలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. సమావేశాల ప్రారంభానికి ముందు అసెంబ్లీ గేట్ నెంబర్ 4 వద్దకు చేరుకున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ శాసనసభ ప్రాంగణంలోకి వచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, సమస్యలపై ప్రస్తావించనియ్యరంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్లకార్డులతో సభలోకి వెళ్లేందుకు యత్నించగా అనుమతి లేదని పోలీసులు అభ్యంతరం చెప్పారు. అయినప్పటికీ ముందుకు కదలడంతో పోలీసులు బలవంతంగా వైసీపీ నేతల చేతుల్లో ఉన్న ప్లకార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సభలోకి వెళ్లిన జగన్ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 11 నిమిషాలు మాత్రమే ఉన్నారు. ప్రతిపక్ష హోదా సహా అనేక అంశాలపై పెద్దపీటను నినాదాలు చేశారు. తర్వాత బయటకు వెళ్లిపోయారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు. అసెంబ్లీ లాబీల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సరదా వ్యాఖ్యలు చేశారు. 11వ తేదీన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారని వ్యాఖ్యానించారు. అంతకుమించి ఎక్కువ సమయం లేరు కదా అని పేర్కొన్నారు. సభ్యులు సభా సంప్రదాయాలు పాటిస్తే మంచిదని స్పీకర్ సూచించారు. మరోవైపు అసెంబ్లీలో ఏఐ ఆధారిత అటెండెన్స్ రేపటి నుంచి అమల్లోకి వస్తుందని స్పీకర్ వెల్లడించారు. వివిధ పెద్ద కంపెనీల సీఈఓలే బయోమెట్రిక్ వాడుతున్నారన్న ఆయన పార్లమెంట్లో కూడా ఈ విధానం ప్రవేశపెట్టే ఆలోచన ఉందని తెలిపారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటేనే హాజరు నమోదవుతుందని మీడియా ఇష్టాగోష్ఠిలో వివరించారు. ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు అమరావతి పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తామని, సభ్యుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని తెలిపారు. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాలకు ఏప్రిల్ నెలాఖరులో గృహప్రవేశాలు చేస్తామని వెల్లడించారు. 2028 డిసెంబర్ నాటికి అసెంబ్లీ సమావేశాలు కొత్త భవనంలో జరిగేలా అందుబాటులోకి తెస్తామని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయని వివరించారు. నియోజకవర్గాల పునర్విభజన దృష్టిలో పెట్టుకుని కొత్త సభలో 300కు పైగా సీట్లుంటాయని అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7 వరకు జరగనున్నాయి. ఈ మేరకు సభాపతి అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ పని దినాలు 17 రోజులుగా ఖరారు చేశారు. ఈ నెల 14న అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 17, 18 తేదీల్లో బడ్జెట్పై చర్చలు జరపనున్నారు. మహాశివరాత్రి తర్వాత రోజు ఫిబ్రవరి 16వ తేదీ సెలవు దినంగా ప్రకటించారు. ఈ నెల 18న బడ్జెట్పై ఆర్థిక మంత్రి సమాధానాలు ఇవ్వనున్నారు. డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్పై 8 రోజులు చర్చలు జరపనున్నారు. మార్చి 1, 2, 3 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించారు. రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగించాలని, రోజు 0 అవర్ నిర్వహించాలని నిర్ణయించారు. అవసరమైతే సమావేశాలు పొడిగించాలని అభిప్రాయానికి వచ్చారు. ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో సభ్యులకు క్రీడా పోటీలు ఏర్పాటు చేయనున్నారు. మార్చి 6న సాంస్కృతిక కార్యక్రమాలు జరపనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో 6 ఆర్డినెన్స్లకు ఆమోదం తెలపనున్నారు.
వ్యక్తిగత కక్షల ప్రస్తావనలకు అసెంబ్లీని వేదిక చేసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో హితవు పలికారు. 20 నెలలుగా కూటమి నేతల మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేకుండా ఐక్యత కొనసాగుతోందన్న ఆయన ఇదే ఐక్యత కింది స్థాయిలోనూ కొనసాగాలని ఆకాంక్షించారు. జిల్లా స్థాయిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు 3 పార్టీల సమావేశాలు పెట్టుకుంటూ ఐక్యతను పెంచుకోవాలని సూచించారు. పనితీరుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల సమయంలో 40 మంది ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా పిలిపించుకొని మాట్లాడతానన్నారు. ఆవు కథలు చెప్పటం మాని సబ్జెక్టు ప్రిపేర్ అయి సభకు రావాలన్న సీఎం ఎవరేం మాట్లాడుతున్నారో తాను నోట్ చేసుకుంటానన్నారు. సభలో మాట్లాడే ప్రతి మాట 5 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీ అని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. 3 నుంచి 7 నిమిషాల్లో అనుకున్న విషయం మాట్లాడాలన్నారు. కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకు జరుగుతున్న లబ్ధి ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలన్నారు. ఎన్నికల ముందు ఉన్న పోరాట స్ఫూర్తే ఇప్పుడు కూటమి నేతల్లో కొనసాగాలని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉండేందుకు మరో 15 ఏళ్లు ఐక్యంగా కూటమి కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ దుర్మార్గాలు పోలేదన్న ఆయన కలిసికట్టుగా కుట్రలను ధీటుగా తిప్పికొడదామని పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ప్రభుత్వం 3గా విభజించింది. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లుగా విభజించిన సర్కారు 3 కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. పాలక మండలి గడువు ముగిసినందున జీహెచ్ఎంసీకి ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్ను నియమించిన సర్కారు మిగతా 2 కార్పొరేషన్ల బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించింది. ప్రభుత్వ ఆదేశాలతో స్పెషల్ ఆఫీసర్ సహా ఆయా కమిషనర్లు బాధ్యతలు స్వీకరించారు. సమీప మున్సిపాలిటీల విలీనంతో దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా మారిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను తెలంగాణ ప్రభుత్వం 3 కార్పొరేషన్ల కింద విభజించింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని పురపాలికలు కార్పొరేషన్ల విలీనం తర్వాత 1956 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన జీహెచ్ఎంసీని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా గతంలో విభజించింది. ఇప్పుడు పరిపాలనా సౌలభ్యం సహా 1,34,00,000 జనాభాకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లుగా విభజించింది. జేహెచ్ఎంసీలో శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లను కొనసాగించింది. సైబరాబాద్ కార్పొరేషన్లో శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లను చేర్చింది. మల్కాజ్గిరి కార్పొరేషన్లో మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లను చేర్చింది. ప్రస్తుత విభజన తర్వాత జేహెచ్ఎంసీలో 150 డివిజన్లు, సైబరాబాద్ కార్పొరేషన్లో 76 డివిజన్లు, మల్కాజ్గిరి కార్పొరేషన్లో 74 డివిజన్లు ఉండనున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన జేహెచ్ఎంసీ కార్పొరేషన్లో 70,11,000 జనాభా ఉండగా సైబరాబాద్ కార్పొరేషన్లో 31,11,000, మల్కాజ్గిరి కార్పొరేషన్లో 32,52,000 జనాభా ఉండనుంది. జీహెచ్ఎంసీ విభజన తర్వాత 12 జోన్లకు సరిహద్దులు నిర్ధారిస్తూ ప్రభుత్వం మ్యాప్లను విడుదల చేసింది. ఇదే సమయంలో జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు మంగళవారానికి ముగిసినందున ప్రభుత్వం అధికారికంగా విభజనపై ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కార్పొరేషన్ కు ఆర్వీ కర్ణన్నే కమిషనర్ గా కొనసాగించిన ప్రభుత్వం సైబరాబాద్ కార్పొరేషన్ కు సృజన, మల్కాజ్గిరి కార్పొరేషన్ కు వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమించింది. మరోవైపు జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగిసినందున జీహెచ్ఎంసీకి జయేష్ రంజన్ ను ప్రత్యేక అధికారిగా నియమించింది. సైబరాబాద్, మల్కాజ్గిరి ప్రత్యేక అధికార బాధ్యతల్ని కూడా జయేష్ రంజన్ కి అప్పగించింది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ప్రత్యేక అధికారి జయేష్ రంజన్ సహా కొత్తగా నియమితులైన కమిషనర్లు బాధ్యతలు స్వీకరించారు. తదుపరి ఎన్నికలు జరిగే వరకు 3 కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారి పాలన కొనసాగనుంది. ఇదే సమయంలో జలమండలి పరిధిని సైతం విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఓఆర్ఆర్ పరిధిలో నీటి సరఫరా, సివరేజ్ నిర్వహణను జీహెచ్ఎంసీ నుంచి జలమండలికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నీటి సరఫరా, మురుగు వ్యవస్థలు సహా సంబంధిత మౌలిక వసతుల అభివృద్ధిని కూడా జలమండలి చేపట్టనుంది. ప్రస్తుతం 1,450 చదరపు కిలోమీటర్ల మేర మంచినీటి సరఫరా, 650 చదరపు కిలోమీటర్ల మేర సివరేజ్ నిర్వహణ చేస్తున్న జలమండలి ఇకపై 1956 చదరపు కిలోమీటర్ల పరిధిలో మంచినీటి సరఫరా, సివరేజ్ నిర్వహణ పర్యవేక్షించనుంది. కొత్తగా అవసరమైన ప్రాంతాల్లో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించేందుకు జలమండలి చర్యలు తీసుకోనుంది. హైదరాబాద్ జలమండలి ఈడీగా సామ్రాట్ అశోక్ కొనసాగుతుండగా మల్కాజ్గిరి జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎస్ పంకజ, సైబరాబాద్ ఈడీగా ఎం సంతోష్ ను ప్రభుత్వం నియమించింది. అసైన్డ్ భూములను సోలార్ ఎనర్జీ కింద కౌలుకిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. ఎకరానికి ఏటా 30,000, 2 ఏళ్లకు 5% పెంచేలా నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 24 ఎజెండా అంశాలకు ఆమోదం లభించింది. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా సచివాలయాల పేరు మార్పునకు పచ్చజెండా ఊపింది. నీటిపారుదల వనరులకు 34,439.09 లక్షల వ్యయంతో 7,189 నిర్వహణ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలో 1000 చదరపు గజాల
ఎకరాల వరకు క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువును మరో 6 నెలలు పొడిగిస్తూ అనుమతించింది. ప్రభుత్వ భూముల్లోని అనధికార ఇళ్ల క్రమబద్ధీకరణ గడువును జూన్ 30 వరకు పెంపునకు నిర్ణయించింది. ఏలూరు జిల్లా తోటపల్లిలో 45.6 ఎకరాల ప్రభుత్వ భూమిని కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు ఇచ్చేందుకు ఆమోదించింది. నంద్యాల జిల్లా సంజామల మండలం నోసంలో 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం 1500 ఎకరాల భూమిని ఎకరాకు ఏడాదికి 31,000 చొప్పున ఎన్ఆర్ఈ డీసీఏపీకు ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీ ఏఐ లివింగ్ ల్యాబ్స్ ప్రారంభానికి, తిరుపతిలో ఏపీ ఎస్డీసీ కోసం డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. అమరావతి మెరీనా అభివృద్ధికి పీపీపీ విధానంలో 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన టెండర్లకు ఆహ్వానించాలని తీర్మానించింది. యాగంటిలో 1000 మెగావాట్లు, రాజుపాలెంలో 800 మెగావాట్ల ప్రాజెక్టులకు ఏపీ జెన్కో స్వతంత్రంగా అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సిట్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. 2018లో నాటి ప్రభుత్వం 169 గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. 2019లో పరీక్షలు నిర్వహించగా 2021లో పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. జవాబు పత్రాలను డిజిటల్ వాల్యుయేషన్ చేశారని, నోటిఫికేషన్ ప్రకారం మాన్యువల్గా మూల్యాంకనం చేయించాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు జవాబు పత్రాలను మాన్యువల్గా మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలతో ఏపీపీఎస్సీ 2022లో మాన్యువల్గా మూల్యాంకనం జరిపి ఫలితాలు విడుదల చేసింది. అయితే ప్రధాన పరీక్ష జవాబు పత్రాలు హాయ్లైన్లో ఒకసారి, వేరే ప్రాంతంలో మరోసారి మూల్యాంకనం చేశారని, ఫలితంగా తాము అనర్హులం అయ్యామని చాలామంది అభ్యర్థులు మళ్లీ హైకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జ్ జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయనే కారణంపై పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించాలని తీర్పిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ అభ్యర్థులు వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు అడిషనల్ డీజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మార్చి 16 లోపు నివేదిక సమర్పించాలని తెలిపింది. జాతీయ గేయం వందే మాతరం ఆలపించడంపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించింది. బంకించంద్ర చట్టోపాధ్యాయ రచించిన జాతీయ గేయం వందే మాతరంలో మొత్తం 6 చరణాలను ఇకపై అధికారిక కార్యక్రమాల్లో పాడాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. జాతీయ గేయం వందే మాతరం, జాతీయ గీతం జనగణమన రెండింటినీ కలిపి పాడాల్సి వచ్చినప్పుడు మొదట వందే మాతరాన్ని ఆలపించాలని స్పష్టం చేసింది. రాష్ట్రపతి రాక, త్రివర్ణ పతాకం ఆవిష్కరణ, గవర్నర్ల ప్రసంగాలు వంటి అధికారిక కార్యక్రమాల్లో 3 నిమిషాల 10 సెకండ్ల నిడివిగల వందే మాతరంలోని 6 చరణాలను పాడాలని ఆదేశించింది. జాతీయ గేయం పాడుతున్నప్పుడు సభలో ఉన్నవారంతా లేచి నిలబడాలని స్పష్టం చేసింది. అయితే న్యూస్ రీల్ లేదా డాక్యుమెంటరీలో ఈ గేయం వస్తే ప్రేక్షకులు నిలబడాల్సిన అవసరం లేదని తెలిపింది. థియేటర్లో అలా నిలబడితే సినిమా ప్రదర్శనకు అంతరాయం కలిగించడం సహా గౌరవానికి బదులు అయోమయానికి దారితీస్తుందని వివరించింది. పాఠశాలల్లో రోజువారీ కార్యకలాపాలను జాతీయ గేయంతోనే ప్రారంభించాలని సూచించింది. జాతీయ గేయం లేదా గీతం పాడుతుండగా అంతరాయం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొంది. కొత్త నిబంధనల కింద బాధ్యులకు గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారత మాతను అమ్మేస్తుందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణ చేశారు. అమెరికా, భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం పూర్తిగా ఏకపక్షమని దుయ్యబట్టారు. ఒప్పందం వల్ల అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్ను ముంచెత్తుతాయని ఆయన ఆరోపించారు. భారత ఇంధన భద్రతను పూర్తిగా అమెరికాకు మోదీ అప్పగించేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రపంచమంతా ఏఐ యుగంలోకి వెళ్తోందని, దాని ప్రభావంతో భారతీయ ఐటీ కంపెనీలు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలకు ఏఐ ప్రమాదం పొంచి ఉందన్న వాదనలు ఉన్నాయన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద డేటా కేంద్రాలుగా చైనా, ఇండియా ఉన్నాయని చెప్పారు. కానీ మన డేటాను రక్షించుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోలేదని విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి రిజిజు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాహుల్ గాంధీ సభ నుంచి వెళ్లిపోయారు. అనవసరమైన ఆరోపణలు చేయడం మంచిది కాదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు హితవు పలికారు. లోక్సభలో రాహుల్ చేసిన ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి చెప్పిన అంశాన్ని పదే పదే చెప్పడం వల్ల అబద్ధాలు నిజాలు కావని స్పష్టం చేశారు. ఒక ఆరోపణ చేసేటప్పుడు స్పష్టమైన ఆధారాలు ఉండాలన్నారు. భారత ఎదుగుదలను చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతుందని కేంద్ర మంత్రి ఆరోపించారు.